అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు అవర్ వర్డ్ అండ్ వర్షిప్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మత్తయి సువార్తలోని 4వ అధ్యాయంలో కొన్ని క్వశ్చన్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యేసు ఎవరి చేత శోధింపబడుటకు అరణ్యంలోకి కొనిపోబడెను? అపవాది చేత. కరెక్ట్. యేసు ఎన్ని దినములు ఉపవాసం ఉండాను? 40 దినములు 40 రాత్రులు. కరెక్ట్. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించమని ఎవరు చెప్పాను? శోధకుడు. కరెక్ట్. అపవాది పరిశుద్ధ పట్టణంనకు ఆయనను తీసుకొని పోయి ఎక్కడ నిలవబెట్టాను? దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టాడు. కరెక్ట్. వేటిని చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. కరెక్ట్. అపవాది ఆయనను విడిచిపోగా ఎవరు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది? దేవదూతలు. కరెక్ట్. యోహాను చెరపట్టబడనని యేసు విని ఎక్కడికి తిరిగి వెళ్ళాను? గలిలయ. కరెక్ట్. నజరేతు విడిచి జెబులూను నఫ్తలి అను దేశంలో ప్రాంతంలో సముద్రమందలి ఎక్కడికి వచ్చి కాపురం ఉండేను? కపెర్నహూము. యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుండగా ఎవరెవరిని చూచాను? పేతురు మరియు ఆంద్రయ. కరెక్ట్. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని ఎవరితో చెప్పాను? పేతురు మరియు ఆంద్రయ. కరెక్ట్. యేసు పిలువగానే తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిన వారెవరు? యాకోబు, యోహాను. కరెక్ట్. ఆయన కీర్తి ఎక్కడ వ్యాపించాను? సిరియా దేశం అంతటా. కరెక్ట్. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు ఎక్కడ సంచరించను? గలిలయ అంతటా. కరెక్ట్. మత్తయి సువార్తలోని 4వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.